సార్ నమస్కారం సార్. నమస్తే సార్ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీకి జగన్మోహన్ రెడ్డి గారికి ఊపిరాడనీయకుండా చేస్తున్నది అనేది నిజం తేలిపోయింది సార్. అసలు పరిరక్షణలో పడిపోయాడు. వైసీపీ పార్టీని కాపాడుకోవాలి, నేతల్ని పార్టీ మారకుండా ఆపాలి అని చెప్పేసి ఒక పరిరక్షణ ప్రోగ్రాంలోనే పడిపోయాడు జగన్మోహన్ రెడ్డి. దాన్ని కూడా అంత సవ్యంగా చేస్తున్నట్టు కూడా కనబడట్లేదు. చూసుకుంటే మొన్న జత్వానీ కేసు చాలా డ్యామేజ్ చేసింది. సో మళ్ళీ ఇప్పుడు తిరుపతి లడ్డు ఇష్యూ అయితే దేశవ్యాప్తంగా కూడా జగన్మోహన్ రెడ్డి గారి పైన, వైసీపీ పైన అంటే ఒక చెడ్డ పేరు అయితే తీసుకొచ్చింది సార్. మరి ఇది ఇలాగా కంటిన్యూ అయితే ఇక వైసీపీ ఉండదేమో అన్నట్టుగానే అటువంటి సిగ్నల్స్ ఏర్పడుతుంది. ఎందుకంటే ఆల్రెడీ 11 మందే గెలిచారు. మరి దీన్ని హ్యాండిల్ చేయడంలో జగన్మోహన్ రెడ్డి గారు విఫలమయ్యారు అనుకోవచ్చా? మరి వాటిని ఏ విధంగా అతను హ్యాండిల్ చేయాలి? మీరు ఏం చెప్తారు సార్ ఈ ఇష్యూ గురించి? చంద్రబాబు నాయుడు గారు అంటే ప్రతిపక్షాన్ని ఉంచకూడదు అనేటువంటి ఒక టార్గెట్తో పనిచేస్తున్నాడు అనేది వాస్తవం. అయితే గతంలో 2019 ఎలక్షన్లో జగన్మోహన్ రెడ్డి గారు గెలిచినప్పుడు కూడా అదే అనుకున్నాడు. ప్రతిపక్షాన్ని కట్టడి చేసి తర్వాత ఎన్నికల్లో తనే గెలవాలి అనుకున్నాడు. అనుకుని గెలిచిన రోజు నుంచి కార్యక్రమం మొదలుపెట్టాడు ఆయన. అలాగే చంద్రబాబు నాయుడు కూడా గెలిచిన క్షణం నుంచి వైసీపీని కట్టడి చేసి తిరిగి వచ్చే ఎన్నికల్లో 29 ఎన్నికల్లో తిరిగి గెలవాలి. ఈ తిరిగి గెలుపు అనేటువంటి ప్రోగ్రాంలో భాగంగానే వీళ్ళు ప్రతిపక్షం మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ పెట్టి పాలన మీద దృష్టి సారించట్లేదు. గెలుపుకి ఏం చేయాలి అంటే వచ్చే ఎన్నికల్లో గెలుపుకి ఏం చేయాలనే వ్యూహంతో జగన్మోహన్ రెడ్డి వెళ్ళాడు. వెళ్ళి ఆయనకు ఒక ఓట్ బ్యాంకుని సెక్యూర్ చేసుకున్నాడు. ఒక ఓట్ బ్యాంకుని టార్గెట్ చేసి వాళ్ళని సంక్షేమ పథకాల ద్వారా ఆకట్టుకుని ఆ ఓట్ బ్యాంకుని సెక్యూర్ చేసుకుని మిగిలిన వాళ్ళందరినీ కంట్రోల్లోకి తీసుకుని వచ్చే ఎన్నికల్లో గెలుపు సాధించేద్దాం అనేటువంటి వ్యూహంతో పనిచేశాడు ఆయన. ఆ వ్యూహం ఎలా బెడిసి కొట్టిందో చూసాం మనం. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా పాలనని గాలికి వదిలేశాడు. దాదాపు 100 రోజుల పరిపాలనలో వాళ్ళ హామీలు ఏది అమలు జరగట్లేదు. ఏ ఒక్క హామీ, ఎన్నికల్లో ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీ కూడా ఇప్పటివరకు అమలుకు నోచుకోలేదు. ఏది ఉచిత బస్సుతో సహా ప్రతిదీ వాయిదా పడుతోంది. ఒక్క అన్న క్యాంటీన్లలో భోజనం మాత్రం పెడుతున్నారు. మిగిలినవన్నీ ఏది పూర్తి స్థాయిలో అంటే పింఛన్ల పంపిణీకి సంబంధించి తనే స్వయంగా వెళ్ళి పంపిణీ చేసి ఒక అంటే ఏదో జరుగుతోంది రాష్ట్రంలో అనే ఒక ఇంప్రెషన్ కలిగించాడు. అంతే తప్ప రెగ్యులర్ ప్రోగ్రాం లేదు. వాలంటీర్లకు 10,000 ఇస్తామన్నారు, అది లేదు. వాలంటీర్లు ఉన్నారో లేదో తెలియదు. గ్రామ సచివాలయాలు ఉంటాయో లేదో తెలియదు. దేని మీద క్లారిటీ లేవు. తీసేస్తారు అనేటువంటి నిర్ధారణకైతే వాళ్ళు వచ్చేసారు. వాలంటీర్లకు జీతాలు లేవు. ఏమైపోవాలి వాళ్ళు? ఈ ఉద్యోగం మీద వాళ్ళకేదో క్లారిటీ ఇవ్వాలి కదా ప్రభుత్వం వైపు నుంచి. ఆ క్లారిటీ లేదు. గ్రామ సచివాలయాలు ఉంటాయో పీకేస్తారో క్లారిటీ లేదు. ఇలా చాలా గందరగోళాలు ఉన్నాయి. రోడ్ల మీద అంటే ఆంధ్రప్రదేశ్లో రోడ్లు గందరగోళంగా ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి నిర్లక్ష్యమే కారణం అన్నారు. ఈ రోజు వరకు దానికి సంబంధించిన ఏ కార్యక్రమము ఎక్కడా మొదలు కాలేదు. యాజ్ ఇట్ ఈజ్గా అలాగే ఉన్నాయి. అలాగే ప్రతిపక్షాన్ని కట్టడి చేయటం అనే దాని మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ కనిపిస్తోంది. ఎక్కడెక్కడ కేసులు తవ్వి తీస్తున్నారు, ఎక్కడెక్కడ వైఫల్యాలు తవ్వి తీస్తున్నారు, దాని మీద మోర్ కాన్సన్ట్రేషన్ కనిపిస్తోంది. అందుకని రోజుకొక అరెస్టు, రోజుకొక అంటే సంచలనం. ఈ సంచలనాల్లో భాగంగానే అరెస్టుల పర్వం కూడా చూసాం మనం. జగ్గైపేటకు సంబంధించినటువంటి ఒక వైసీపీ నాయకుడిని ఆ మధ్య అదుపులోకి తీసుకుని హడావిడి చేశారు కదా. అలాగే తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద దాడి కేసు, దానిలో ఎవరెవరు ఉన్నారు, సజ్జల రామకృష్ణారెడ్డి దగ్గర నుంచి మొదలు పెడితే చాలా పేర్లు బయటకు వచ్చినాయి. ఆ అకౌంట్లో హడావిడి జరుగుతోంది ఎవరెవరు అరెస్ట్ అవుతారు అని. అలాగే రోజుకొక స్పెక్యులేషన్, కొడాలి నాని అండర్ గ్రౌండ్లోకి వెళ్ళిపోయాడు అని ఒక వార్త వస్తుంది. అలాగే వల్లభనేని వంశీ పారిపోయాడు దేశం వదిలి. ఆయన కనిపించాడు నిన్న వాళ్ళిద్దరూ కనిపించారు. అవును. అయితే గెలుపు నిర్ధారణ అయిన క్షణం నుంచి వైసీపీ నాయకులు ఇళ్ల మీద దాడులు జరిగినాయి.
మచిలీపట్నంలో పేర్ని నాని ఇంటి మీద దాడి జరిగింది. కొన్ని చోట్ల వాహనాలు దగ్ధం చేశారు. కొంచెం అంటే విపరీతమైనటువంటి డిప్రెషన్కి వెళ్ళి ఒక సక్సెస్ వచ్చినప్పుడు వచ్చేటువంటి ఒక విపరీత ధోరణి కనిపించింది విజిబుల్గా. దాన్ని అర్థం చేసుకోవచ్చు సైకలాజికల్ ఇన్బ్యాలెన్స్ వచ్చేటువంటి ఒక విజయం ఉంటుంది. అదే జరిగింది అనుకుంటే అది తగ్గాలి కదా, ఆ పూనకం దిగాలి. ఒకరోజు కాకపోతే 2 రోజులు, 10 రోజులు, 20 రోజుల్లో దిగాలి. దిగట్లేదు. అది 100 రోజుల తర్వాత కూడా దిగల. స్టిల్ ఇప్పటికీ టార్గెట్ ప్రోగ్రామ్గానే ఎడుతున్నారు. రోజుకు 2 పుకార్లు పుట్టించాలి ఆ పార్టీ మీద. అది విలీనం అయిపోతుంది కాంగ్రెస్లో అనాలా, జగన్మోహన్ రెడ్డి లండన్ బారిపోతున్నాడు అనాలా, లేకపోతే ఇంకేదో జరుగుతుంది అనాలా. ఆయన వాళ్ళ డాటర్ని చూడటానికి ప్రయత్నం చేసినా, లేదో అమ్మాయి బర్త్డేకి వెళ్ళాలనుకున్నా ఈయన పారిపోతున్నట్టుగా ఒక పుకారు పుడుతుంది. ఈయన పాస్పోర్ట్ రద్దయిపోయిందని ఒక ప్రచారం. అక్కడేవో టెక్నికల్ ఇష్యూస్ ఉంటాయి. ఫైనల్గా ఏమీ కాలేదు ఆ పాస్పోర్ట్. ఆయన ఢిల్లీలో ధర్నా చేశాడు, అయిపోయింది విలీనం అన్నారు. కాంగ్రెస్లో విలీనం కాలేదు. ఇలా ప్రతి పుకారు బూమరాంగ్ అయింది. ఆయన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తాడు, అసెంబ్లీకి రావడానికి పుకారు పుట్టించారు. ఆయన అసెంబ్లీకి వచ్చాడు, ఎమ్మెల్యే పదవి ఉంచుకున్నాడు. ఆయన ఎమ్మెల్యే పదవి రాజీనామా చేసి అవినాష్ని కడపలో రాజీనామా చేసి అక్కడ ఎంపీగా కంటెస్ట్ చేస్తాడు అని పుకారు పుట్టించారు. అది అవాస్తవం, అది పుకారం తేలింది. తెలుగుదేశం మీడియా నుంచి వచ్చిన జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేస్తూ వచ్చిన ఏ పుకారు నిజం కాలేదు. ఏ పుకారైనా సరే దీన్ని ఈ పుకార్లను నమ్ముకుని షర్మిలని కడప ఎంపీని చేస్తాను ఇంటింటికి తిరిగి అని రేవంత్ రెడ్డి గారు అభాస్పాలయ్యాడు తప్ప జరిగింది ఏమీ లేదు. రెండోది, ఇక్కడ ఈ పుకారు పుట్టించడంతో పాటు ఈ పుకార్ల మాటున దాడులు చేయటం, ఈ పుకారుల నేపథ్యంలో దాడులు జరగటం, అరెస్టులు జరగటం, ఇవి చూస్తున్నాం మనం. పల్నాడులో జరిగినటువంటి ఒక హత్య సందర్భంగా తెలుగుదేశం పార్టీ రియాక్ట్ అయినటువంటి పద్ధతి చూసాం. అయితే జగన్మోహన్ రెడ్డి ఎగ్జాగరేట్ చేసి 300 ఆత్మహత్యలు, 30 హత్యలు ఇలాంటి డేటాతో ఆయన ఢిల్లీలో ధర్నా చేయటం, ఇది కొంచెం ఓవర్ రియాక్టివ్ మోడ్లో కనిపించింది. అలాగే ఆయన యాక్టివ్ అపోజిషన్ అనే మోడ్లో ప్రభుత్వం మీద రియాక్ట్ అవుతున్నటువంటి పద్ధతిలో లోపాలు ఉన్నాయి. ఇప్పుడు ఉదాహరణకి లడ్డూ ఎపిసోడ్ ఉంది. లడ్డూ ఎపిసోడ్లో ఆయన గౌరవప్రదంగా ఏం మాట్లాడాలి? అయ్యా, రాజకీయం చేయొద్దు, మేము కూడా మీతో సహకరిస్తాం. ఆ రోజున అంటే ఏం జరిగింది అనే దాని మీద ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ వేయండి, నిజ నిర్ధారణ చేయండి. ఎవరు దోషులని తేలితే వాళ్ళకి ఏ శిక్ష విధించాలని చట్టం చెప్తుందో ఆ శిక్షలు పడేలాగా అందరం కృషి చేద్దాం. ఒకవేళ సీరియస్గా మా ప్రభుత్వం వైఫల్యం ఉంటే మేము ప్రజలకి క్షమాపణ చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం. కాబట్టి దీన్ని పొలిటికలైజ్ చేయొద్దు, వెంకటేశ్వర స్వామి పవిత్రతను కాపాడదాం అని కలెక్టివ్గా మాట్లాడాలి కదా. ఆయన ఎంత అగ్రెసివ్గా మాట్లాడుతున్నాడో చంద్రబాబు అంతే అగ్రెసివ్గా మాట్లాడితే అవతల మనిషి కంట్రోల్లోకి వస్తాడని అనుకోవడం వలన జరిగిన ఇబ్బంది అది. అలాగే వరదల సమయంలో కూడా ఈ వరద ముంపుకి కారణం వైసీపీ అనేసారు వాళ్ళు. అలాగే ప్రభుత్వ నిర్లక్ష్యం ఉంది అనే దాన్ని ఎక్స్పోజ్ చేస్తూ వీళ్ళు దాడి చేశారు. ఎప్పుడైతే దాడి చేయటమే ప్రోగ్రామ్గా మారుతుందో ఈ అగ్రెసివ్నెస్లో కొన్ని దూకుడు ప్రకటనలు వస్తాయి. అవి లాజిక్కి నిలబడవు. అలా లాజిక్కి నిలబడని ప్రకటనలు చంద్రబాబు చేశాడు, జగన్మోహన్ రెడ్డి చేశాడు. కానీ ఆ టైంలో కూడా జగన్మోహన్ రెడ్డి చేయవలసిన పని ఏమిటి? తను చొరవ చేసుకుని సహాయ చర్యల్లో పాల్గొని శిబిరాలు వేసి తన వంతుగా ఫండ్స్ కలెక్ట్ చేసి ఇమ్మీడియట్గా రంగంలోకి దిగి సహాయ కార్యక్రమాలు ప్రభుత్వానికి ప్యారలల్గా నడుపుతూ ప్రజాక్షేత్రంలో నిలబడి ప్రభుత్వాన్ని నిలదీసి ఉంటే దాని మైలేజ్ ఎక్కువ ఉండేది. అది చేయలా. పరామర్శకు వచ్చినట్టుగా వచ్చి అక్కడ నిలబడి మాట్లాడటం అనే దాని ఇంపాక్ట్ తక్కువ ఉంటుంది. ఇప్పుడు ఆ రోజుల్లో ఏ అధికారము లేకుండానే దివిసీమ ఉప్పెన టైంలో ఎన్టీఆర్ ఏఎన్ఆర్ కలిసి రోడ్ల మీద పడి జోలి పట్టి ఫండ్స్ వసూలు చేసి తీసుకెళ్ళి అక్కడ సహాయ కార్యక్రమాలు నిర్వహించారుగా. దివిసీమలో శిబిరాలేసి
అలాంటి కార్యక్రమం టేకప్ చేయాలిగా. ఆర్ఎస్ఎస్ నక్సలైట్లు కలిసి శిబిరాలు నడిపారుగా దివిసీమలో. అలాంటి ఒక కలెక్టివ్ ఫంక్షనింగ్ ఉండాలి కదా. అది లేకుండా కేవలం పొలిటికల్ విమర్శ చేసుకోవటానికే అక్కడికి రావటం అనేది ఇబ్బందికరంగా మారింది. ఇలాంటి కొన్ని తప్పులు జగన్మోహన్ రెడ్డి నుంచి కూడా జరిగినాయి. అలాగే వీళ్ళ దూకుడు అంటే ప్రతిదీ, ఇప్పుడు జత్వానీ కేసు ఉంది, అందులో వన్ సైడెడ్గానే వెళ్ళాడు చంద్రబాబు నాయుడు గారు. చాలా స్పష్టంగా వన్ సైడెడ్గా అంటే జగన్మోహన్ రెడ్డిని బదనాం చేయటం అనే పార్శ్వం ఒకటే కావాలి ఆయనకి. జిందాల్ కొడుకుని తీసుకురావాలిగా ఇమ్మీడియట్గా. జిందాల్ ఫ్యామిలీ, ఆ సజ్జన్ జిందాల్ అనేవాడిని పట్టుకురావాలిగా, విచారించాలిగా. అసలు మొత్తం అక్కడి నుంచి కదా జరిగింది. వాళ్ళ భారాన్ని తన భారంగా మోసి దాన్ని విజయవాడ పట్టుకొచ్చి కాంతిలాల్ లాంటి వాడిని ఇన్వాల్వ్ చేసి, ఈ గున్నీ లాంటి ఆఫీసర్ని ఇన్వాల్వ్ చేసి ఈ గందరగోళం అంతా ఎందుకు చేశాడు? తన కోసం చేయలే జగన్మోహన్ రెడ్డి, జిందాల్ని సంతృప్తిపరచడం కోసం చేశాడు. జిందాల్కి అసలు కాన్ఫ్లిక్ట్ ఏమిటి? జిందాల్కి, సజ్జన్ జిందాల్కి, కాదంబరికి ఉన్నటువంటి గొడవ అది. ఆ ఎపిసోడ్లో కదా మాట్లాడాల్సింది. వాళ్ళెవరిని టచ్ చేయలే. ఈ ఐపీఎస్ ఆఫీసర్ల మీద హడావిడిగా చర్యలు తీసుకున్నారు. అలాగా కుక్కల విద్యాసాగర్ని తీసుకెళ్ళి అరెస్ట్ చేశారు. సజ్జన్ జిందాల్ని కూడా పట్టుకొచ్చి లోపలయ్యాలి కదా, ఎందుకు వేయట్లేదు అనే ప్రశ్న ముందుకొచ్చింది కదా. సో ఆ ఎపిసోడ్లో ఆయన గందరగోళంలో పడ్డాడు కదా. ఇలా ప్రతి గందరగోళమే. వీళ్ళు బయటకు మాట్లాడే పుకార్లను తేలిపోతోంది. వీళ్ళు చేస్తున్న ప్రోగ్రాం కేవలం వైసీపీని టార్గెట్ చేస్తున్నారని తేలుతోంది. అదే పద్ధతిలో ఈ లడ్డూ ఎపిసోడ్ కూడా తిరుమల తిరుపతి వ్యవహారానికి సంబంధించి లోపం జరిగి ఉంటే అది మొదట మాట్లాడాల్సింది ఎవరు? టీటీడీ నుంచి మాట్లాడాలి, ఈవో గారు మాట్లాడాలి, శ్యామలరావు గారు మాట్లాడాలి. వారు మొదట మాట్లాడాలి. మొదట తెలుగుదేశం అధికార ప్రతినిధి గారు మాట్లాడారు, ఆ తర్వాత ముఖ్యమంత్రి గారు మాట్లాడారు, ఆ తర్వాత ఆయన స్పందన తెలియజేశాడు. ఆయన మొదట స్పందించినప్పుడు ఏం చెప్పాడు? అందులో వెజిటబుల్ ఫ్యాట్ ఉందన్నాడు. వనస్పతి డాల్డా నిలువలు ఏవో ఉన్నాయి అన్నారు. డాల్డా కల్తీ జరిగింది నెయ్యిలు అనేదే ఆయన మొదట మాట్లాడింది. తర్వాత మాట్లాడినప్పుడు చంద్రబాబు గారి ప్రకటనని రిపీట్ చేశాడు. అవును, జంతు కొవ్వు తాలూకా అవశేషాలు ఉన్నాయనే మాట తర్వాత వచ్చింది, ముందు రాల. అంటే ఇది పొలిటికల్గా మ్యాప్ చేస్తున్నారు అనే అనుమానం వస్తుంది కదా. అందుకని అసలు ఈ పొలిటికల్ వార్ ఎందుకు? మీరు ఎందుకు చేస్తున్నారు ఇలాగా? మీ మోటో ఏమిటి? మీ మోటో లడ్డు కింద జగన్మోహన్ రెడ్డిని, వైసీపీని సమాధి చేయాలి అనే లక్ష్యం మీ బుర్రలో ఉండటం వలన మీకు మిగిలిన విషయాలేం కనబట్టలేదు. మీరు చేయవలసిన పని ఏమిటి? శాఖాపరమైన దర్యాప్తు జరిపి దోషుల్ని శిక్షించుట అనే కార్యక్రమం ముందు జరగాలి. దోషులు ఎవరో నీకు అధికారికంగా నిర్ధారణ అయినప్పుడు నీ విమర్శకు ఒక సాధికారత వస్తుంది కదా. ఆ పని ఎందుకు చేయవు నువ్వు? ఆ పని చేయకుండా ఉపరితల యుద్ధం మాత్రమే ఎందుకు చేస్తారు? పునాది యుద్ధం ఎందుకు వదిలేస్తారు? అంటే మీ ప్రయోజనం అక్కడ ఉంది కాబట్టి. సో ఇది నెమ్మదిగా ప్రజల్లో ఎస్టాబ్లిష్ అవుతోంది. చంద్రబాబు నాయుడు గారు పరిపాలన మీద కంటే కూడా ప్రతిపక్షాన్ని కట్టడి చేయటం అనే దాని మీద ఎక్కువ కాన్సన్ట్రేషను, ఫోకస్ పెడుతున్నారు అనేది ప్రజల్లోకి బాగా నాటుకుపోతే వీళ్ళకే ప్రమాదం. ఇప్పుడు తమిళనాడు తరహా రాజకీయం అక్కడ నడిచేటువంటి అవకాశం కనిపిస్తోంది. అంటే ఒక టర్మ్ డిఎంకే, ఇంకొక టర్మ్ ఏడిఎంకే అన్న పద్ధతి నడిచింది అక్కడ. అలా కాకుండా ప్రతిసారి శాశ్వతంగా మనమే ఉండాలి అనే భ్రమకి గురై, శాశ్వతంగా ఉండాలి అంటే ప్రజల మనసులు గెలుచుకోవాలి. ప్రజల మనసులు గెలుచుకోవటం అనేది వదిలిపెట్టేసి ప్రతిపక్షాన్ని టార్గెట్ చేసేసి గెలిచేద్దామనే ప్రయత్నం చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. అదే చేశాడు, ఈయన అదే చేస్తున్నాడు. ముందు అది మానేసి ప్రజల మనసులు గెలుచుకుంటే మనం వచ్చే ఎన్నికల్లో గెలుస్తాము, ఈ లక్ష్యంగా కనుక పనిచేస్తే ఇది తగ్గుతుంది, ఈ గోల తగ్గుతుంది. నెట్టెం రఘురాం లేకపోతే మరొకరు, ఇంకొక పేరు తలసిల రఘురాం, ఇలాంటి పేర్లు
ఈ గోళ, ఈ గందరగోళం ఇవన్నీ ఇప్పుడు అక్కడి నుంచి చాలామంది జనసేనలోకి వెళ్ళిపోతున్నారు. సామినేని ఉదయభాను వెళ్ళిపోయాడు, మరొకళ్ళు వెళ్ళిపోయారు, బాలినేని శ్రీనివాసరెడ్డి. ఇవన్నీ వీటి నేపథ్యంలో రకరకాల స్పెక్యులేషన్స్. ఈ హడావిడి ఎందుకు? ఈ పొలిటికల్ అంటే టీడీపీకి సంబంధించినటువంటి మీడియా ప్రోగ్రాం రోజుకొక 2 పుకార్లు పుట్టించుట, టీడీపీ ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వ ఆధీనంలో ఉన్నటువంటి పోలీసు శాఖ రోజుకొక కేసుని తవ్వితీసుట, దాన్ని ఎజెండాలోకి తీసుకురావటం, ఎవరో ఒకరిని అరెస్ట్ చేస్తారనే ప్రచారం, ఈ గోళ ఎక్కువైపోయింది. ఇది తగ్గాలి. ఇది తగ్గి ప్రజలకు ఇచ్చినటువంటి హామీల మీద కేంద్రీకరించి పని చేస్తూ ఉంటే ప్రజల మనసులు గెలుచుకుంటే ఆటోమేటిక్గా గెలుస్తారు వీళ్ళు. మళ్ళీ తిరిగి గెలుపు ఎవరివ్వాలి? జనాలు ఇవ్వాలి. జనాలు ఇవ్వకే కదా మీకు ఆయన 11 స్థానాలకి పడిపోయింది. అవును, మీరు గెలుచుకున్నారు అని అనుకుంటున్నారు కదా ప్రజల హృదయాలు. మీరు ఇలాగే బిహేవ్ చేస్తే ప్రజల హృదయాలు మీకు దూరం అయ్యే ప్రమాదం ఉంది. మీరు 11కి వెళ్ళి మళ్ళీ వాళ్ళు 164కి వచ్చే ప్రమాదం ఉంది. అందుకని ఆ ప్రమాదాన్ని దృష్టిలో పెట్టుకుని ఇప్పటికైనా సరే ప్రజలని ఐడెంటిఫై చేసి ప్రజా సమస్యలను గుర్తించి దాని మీద ఫోకస్ పెట్టి పనిచేస్తే బెటరు. వీళ్ళని జనమే శిక్షిస్తారు. ప్రజాస్వామ్యంలో ప్రజలే ప్రభువులు అనుకున్నప్పుడు ప్రజాక్షేత్రంలో ప్రజలే శిక్ష విధిస్తారు వైసీపీ వాళ్ళకి. ప్రజలకు వదిలిపెట్టండి. వాళ్ళని ప్రజలకు వదిలిపెట్టి మీరు ప్రజలకు ఏం చేస్తామని చెప్పారో అది చేయండి. అది మానేసి మిగిలిన పనులు చేస్తే ప్రజలు మిమ్మల్ని కూడా అక్కడే కూర్చోబెడతారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.